అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? యెస్ స్టూడెంట్స్ గుడ్ ఈవెనింగ్. ఓకే. సో, ఈరోజు మనం చదువుపోయిన టాపిక్ వచ్చేసి దట్ ఈస్ బైనామియల్ థెరమ్. అవునా? దీన్ని చదివే ముందు నేనొక ఫోటో చూపిస్తా మీకు. చూస్తున్నారా? సో, ఎవరని తెలుస్తుందా? యెస్ స్టూడెంట్స్ ఎవరని చెప్పగలరా? సో, నేను చెప్తా చూడండి. సో, షీ ఈజ్ మేరీ కామ్ మాంగ్టే చెన్జింగ్ జియాంగ్. Mary Kom, she's an Indian Olympic boxer. చూసుంటారు కదా వీళ్ళ ఫోటో, అవును కదా? ఓకే. సో ఎప్పుడు బోర్న్ అయ్యారు అంటే షీ బోర్న్ ఇన్ 1983. ఏ ప్లేస్లో బోర్న్ అయ్యారంటే సో షీఈస్ ఫ్రమ్ మణిపూర్. ఓకే. సో మ్యారీ కామ్ ఏమంటారు, బాక్సర్ అంతే కాకుండా షీ ఈజ్ అ పొలిటీషియన్ ఆల్సో. అవునా? అవునా? పొలిటీషియన్ ఆల్సో. ఇక్కడ చూడండి. సో మ్యారీ కామ్ ఈజ్ అన్ ఇండియన్ బాక్సర్, పొలిటీషియన్ అండ్ ఇన్క్యుబెంట్ member of parliament Rajya Sabha. She is the only female to become a world amateur boxing champion for the record of 6 times. అంటే amateur boxing championship అని ఉంటుంది, అక్కడ 6 times విన్ అయ్యారంట. షీ ఈస్ ద ఓన్లీ వన్ ఫీమేల్ హూ ఆన్ దట్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఏమంటారంటే సో సిగ్నిఫికెంట్గా నేమ్డ్ యాజ్ మ్యారీ అని పిలుస్తారంట. షీఈస్ ద ఓన్లీ ఇండియన్ ఫీమేల్ బాక్సర్ టు హ్యావ్ అ క్వాలిఫైడ్ ఫర్ ద 2012 సమ్మర్ ఒలింపిక్స్ ఆడుకున్నారంట, అంటే క్వాలిఫై అయ్యారంట. షీఈస్ ద ఓన్లీ వన్ ఫ్రమ్ ఇండియా. ఇంకా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఇంకా ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే మ్యారీ కామ్కి, సో షీ గాట్ పద్మవిభూషణ ప్రశస్తి అండ్ పద్మభూషణ, పద్మశ్రీ ఇలాంటి అవార్డ్స్ వచ్చినాయి. సో ఇట్లాంటి పర్సనాలిటీస్ని మేము గుర్తించుకుని మా గోల్ కూడా సెట్ చేసుకోవాలి. సో ఎంత కష్టపడి ఉంటారు కదా ఈ పొజిషన్కి రావాలంటే. సింప్లీ అంతే, ఇంకా ఏమి చేసుకున్నా అక్కడికి వచ్చేస్తారా? లేదు కదా. అందుకనే కష్టపడాలి. ఏమైతే మా గోల్స్ ఏమున్నాయని మేమేం చేసుకోవాలి, గోల్స్ సెట్ చేసుకుని అన్నీ మేము దానికోసం గోల్ కోసం ఏంటి కావాలి, టైం కావాలా, ఇంకా దానికోసం ఏం చెయ్యాలి అని ప్రిపేర్ అయ్యి ఉండాలి. అవును కదా? ఓకే. ఈ మోటివేషన్తో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఈరోజు వచ్చేసి మేము చదువుతున్న టాపిక్ చెప్పాను మీకు, దట్ ఈస్ బైనామియల్ థేరమ్ అని. సో ఇంకా బైనామియల్ థేరంలో మీకు 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఇంట్రొడక్షన్ పార్ట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి నేను బీటీ అని రాస్తున్నాను బైనామియల్ థేరమ్ని. బైనామియల్ థేరమ్ ఫార్ పాజిటివ్ ఇంటెగ్రల్ ఇండైసెస్. ఓకే. సో ఈరోజు మేము 2 టాపిక్స్ని కవర్ చేస్తున్నాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో నేను ఇప్పుడు ఏమైనా మీకు అడిగితే క్వశ్చన్ లైక్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 స్క్వేర్ అని అడిగితే మీరు టక్కని చెప్తారు ఆన్సర్ ఏంటని, 4 అని. ఓకే. సో ఇలాగే ఇంకా కొద్ది ముందుకు వెళ్ళి నేనేం అడుగుతా అంటే సో ఇక్కడ 10 - 2 స్క్వేర్ అని అడుగుతా. ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది ఏం చేస్తారు ఇక్కడ. 10 - 2 అంటే 8, 8 స్క్వేర్ దట్ ఈస్ 64 అని చెప్తారు. ఓకే. సో నేను నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ నేను ఒక ఫార్ములా రాస్తున్నా. చూసారా ఇది a+b² మీకు తెలిసే ఉంటుంది కదా ఇది ఫార్ములా. ఏంటి ఇది ఫార్ములా చెప్తారా ఎవరైనా స్టూడెంట్స్? ఏంటి ఫార్ములా a+b² కి? దట్ ఈస్ a² + 2ab
ప్లస్ బి స్క్వేర్ అని ఉంటుంది. ఓకే. సో, ఇంకా ముందుకు వెళ్ళి నేనేం అడుగుతానంటే, నాకు ఆన్సర్ కావాలి 98 స్క్వేర్‌కి. ఓకే. సో, 98 స్క్వేరు డైరెక్ట్‌గా మీరు చెయ్యాలనుకుంటే కొద్ది టైం పడుతుందా దానికి? అందుకనే ఇట్లా రాయొచ్చా? 98ని 100 - 2 స్క్వేర్ అని రాయొచ్చా? సేమే కదా! 100 - 2 అంటే ఇంకా 98 వస్తుంది. ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది. ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది. సేమ్‌గానే ఉంది కదా! సో, ఇక్కడ మేమేం చేస్తామంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకొని, మనం ఎందుకట్లా చేస్తారు అని అడిగితే, మాకు డైరెక్ట్ ఇది స్క్వేర్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అందుకనే 100 స్క్వేర్ అంటే ఇంకా మీకు టక్కని చెప్పొత్తారు ఆన్సర్. అవును కదా! సో, అందుకనే కొద్ది సింప్లిఫై చేయడాని కోసం ఇట్లా రాశాను. ఓకే. సో, ఇప్పుడు ఇలాగే నేనేమైనా ఇంకా హయ్యర్ ఇండెక్సెస్‌ని నేనేం చేస్తా ఇక్కడ, నాకు వాల్యూ కావాలి. దేనిది వాల్యూ అంటే 98 పవర్ 7 కావాలి అని అడుగుతున్నా నేను. సో, ఇది కొద్ది డిఫికల్ట్ కదా మాకు. అంటే ఇక్కడ సింగిల్ డిజిట్ కాబట్టి మీరేదో చేసి ఇంకా చేస్తారనుకుంటా. ఇంకా డబుల్ డిజిట్ లేకపోయినా ఇక్కడ ఏదైనా ఇక్కడ రియల్ నంబర్ ఉంది మీకు. సో, రియల్ నంబర్ పోకుండా ఇంకా ఏదైనా వాల్యూస్ కానీ వేరియబుల్ కానీ ఇంకా ఏదో ఒక ఇంటీజర్ ఉంది అనుకుందాం. సో, అప్పుడేం చేస్తారు? కొద్ది డిఫికల్ట్ కదా అది వాల్యూ కనిపెట్టడానికి. సో, అందుకనే ఇక్కడేం చేశారు, బైనామియల్ థియరమ్ అని కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ మేమేం చదువుపోతున్నామంటే, ఇక్కడ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ a ప్లస్ b పవర్ n ఎక్స్‌పాన్షన్. n కూడా ఏమైనా ఒక ఇంటీజర్. సో, n ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ ద ఇంటీజర్. ఇంటీజర్ అయ్యపోవచ్చు. ఇంకా లేకపోతే రేషనల్ కూడా పోవచ్చు. ఓకే. సో, ఇక్కడ ఏ అండ్ బి అంటే ఇంకా మీరు నంబర్స్ కూడా తీసుకుంటారు. అంటే రియల్ నంబర్స్ కూడా తీసుకుంటారు. ఇంకా కొన్ని టైము వేరియబుల్ కూడా తీసుకుంటారు. సో, త్రూఔట్ దిస్ చాప్టరు మేమేం చూస్తామంటే ద ఎక్స్‌పాన్షన్ ఆఫ్ a ప్లస్ b పవర్ n అని చూస్తాం. ఏంటవుతుంది అది ఎక్స్‌పాన్షను అని. ఓకే. సో, దీని చెప్పు ముందు నేనొక సిమ్యులేషన్ చూపిస్తా మీకు. కనిపిస్తుందా మీకు? స్టూడెంట్స్ ఇటు చూడండి. కనిపిస్తుందా మీకు? ఓకే. సో, నేనిప్పుడు ఏం రాశాను కదా! a ప్లస్ b హోల్ స్క్వేర్ అని. సిమిలర్‌గా సో, 2 ఇక్కడ a అండ్ b వేరియబుల్ తీసుకున్నారు. లేకపోయినా రియల్ నంబర్స్ అవ్వచ్చు. ఏదో ఒకటి ఇక్కడి తీసుకున్నారు. a ప్లస్ b పవర్ 0 అంటే వాల్యూ ఏముంటుంది? 1 ఉంటుంది. అవును కదా! యెస్. కరెక్ట్ కదా! సో, ఎనీథింగ్ పవర్ ఈజ్ 0 ద వాల్యూ ఈజ్ 1 అని ఉంటుంది. మాకు తెలుసది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి a ప్లస్ b రేజ్ టు 1 అంటే ఇక్కడ ఇండెక్స్ ఏమిచ్చారు? 1 అని ఇచ్చారు. అంటే వాల్యూ సిమిలర్ అయిపోతుందా? ఇట్ సెల్ఫ్ అయిపోతుందా? పవర్ ఏమైనా 1 ఉంటే ఇంకా సో, దట్ ఆన్సర్ ఈజ్ సిమిలర్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి a ప్లస్ b హోల్ స్క్వేర్ అని ఉంది. సో, ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్‌కి ఫార్ములా తెలుసు మీకు. ఎలా చెప్తారు? దట్ ఈస్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటారు. ఓకే. సో, అలాగే ఇటు చూడండి a ప్లస్ b పవర్ 3 అని ఇచ్చారు. సో, ఇది కూడా ఫార్ములా వాడుకొని మీరు చెప్తారనుకుంటా. దట్ ఈస్ a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అని. సో, ఇట్లాగే ఇక్కడ పవర్‌ని రైజ్ చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ 3 ఉంది. ఇక్కడొచ్చేసి 4, ఇక్కడొచ్చేసి 5, ఇక్కడొచ్చేసి 6, ఇక్కడొచ్చేసి 7. ఓకే. ఇటు చూడండి. ఇప్పుడు పవర్ 0 ఉందంటే ఎన్ని ఇక్కడ మీకు టర్మ్స్ ఉన్నాయి? సో, ఇండెక్సు 0 ఉంటే మీకు ఎంతుంది ఇక్కడ? ఒకే టర్మ్ ఉంది కదా! ఓకే. సో, ఇప్పుడు చూడండి దీంట్లో ఇఫ్ ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎ పవర్ యాస్ 1 పవరు ఇండెక్సు 1 ఉంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయా ఇక్కడ? ఏ ఇంకా బి అని. ఓకే. అలాగే ఇటు చూడండి. ఇక్కడ పవర్ వచ్చేసి ఎంతుంది? 2 అని ఉంది. కానీ ఇక్కడ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయా? ఒకటి ఏ స్క్వేరు, ఇంకొకటి వచ్చేసి 2ab, ఇంకొకటి వచ్చేసి బి స్క్వేరు.
3 టర్మ్స్ ఉన్నాయా? సో, అలాగే ఇంకా ఇక్కడ పవర్ 3 అని ఉంటే టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 4 అని వచ్చింది. సో, ఇటు చూడండి లాస్ట్‌ది చెప్తా నేను. సో, ఇక్కడ a ప్లస్ b పవర్ ఎంతుంది? 7 అని ఉంది. సో, 7 ఉంటే ఇక్కడ టర్మ్స్ ఎన్ని ఉండాలి? ఒక టర్మ్ ఏముంటుంది? ఎక్కువ ఉంటుంది. సో, అందుకనే ఇక్కడ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? 8 టర్మ్స్ ఉంటాయి. ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ 8 టర్మ్స్ ఉన్నాయి. సో, దీని గురించి మాకేం తెలిసిందంటే ఇండెక్స్ ఇక్కడ 0 ఉంటే ఇక్కడ ఒక టర్మ్స్ ఏముంటాయి? ఒకటి పెద్దగా ఉంటుంది. ఇట్ విల్ బి ఇంక్రీజ్డ్ బై 1. ఇండెక్స్ కన్నా ఒకటి పవర్ ఏమవుతుంది? ఇక్కడ టర్మ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, ఇది అర్థమైపోయింది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి నేనిక్కడ ఇది ఏమంటానంటే దీన్ని కోఎఫిషియంట్ అంట. ఓకేయా? సో, నేనిక్కడి కోఎఫిషియంట్ రాసాను చూడండి 1 అని. సో, దీంట్లో వచ్చేసి ఓన్లీ 1 టర్మ్ దానికి కోఎఫిషియంట్ ఏముంది? 1 అని ఉంది. నేను 1 రాసా. అలాగే నెక్స్ట్‌లో చూడండి. సో, ఇక్కడ ఎంతుంది కోఎఫిషియంటు? ఏ కోఎఫిషియంట్ ఎంతుంది? ఏమీ లేకపోతే 1 ఉంటుందా? అవును కదా! సో, అందుకనే ఇక్కడ నేను 1 అని రాసేసా. అలాగే ఇక్కడ కూడా కోఎఫిషియంట్ ఎంతుంటుంది? ఏమీ లేకపోతే 1 ఉంటుంది కదా! సో, బి కోఎఫిషియంట్ ఎంతుంది? 1 అని రాసేసా. అలాగే అన్ని కోఎఫిషియంట్స్‌ని నేను రాసానిక్కడ. సో, ఏ స్క్వేర్‌కి కోఎఫిషియంట్ ఎంతుంది? 1 ఉందా? సో, ఇట్లాగే 1 రాసా. ఇక్కడ చూడండి ఈ టర్మ్‌లో కోఎఫిషియంట్ ఎంతుంది? ఏబీకి కోఎఫిషియంట్ ఎంతుంది ఇది? 2 అని ఉంది. ఇదిగోండి 2 అని రాసా. నెక్స్ట్ బి స్క్వేర్‌కి ఎంతుంది? 1 అని. సో, ఇలాగే ఇక్కడ అన్నీ మీకు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు గదా! సో, అన్ని ఎక్స్‌ప్రెషన్‌ది నేను కోఎఫిషియంట్ రాసేసాను. ఇట్నించి మీకు ఏం తెలుస్తుంది? ఎవరైనా చెప్తారా? సో, దీంట్నించి ఈ కోఎఫిషియంట్ నుంచి మీకేమైనా అర్థమైపోతుందా ఇక్కడ? ఏమైనా అబ్జర్వేషన్ ఉందా ఇక్కడ? ఎవరైనా చెప్తారా? ఇదిగోండి నేను చెప్తున్నా. టోటల్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత ఉంటుంది? ఇండెక్స్ కన్నా ఒకటి ఎక్కువ ఉంటుంది. ఒక అబ్జర్వేషన్ అయిపోయింది. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏ పవరు తగ్గిపోయింది. ఇదిగో ఇక్కడ స్క్వేర్ ఉంది. ఇక్కడొచ్చాక ఏ అయిపోయింది. ఇక్కడొచ్చాక ఏ లేదు. ఏ పవర్ 0 అన్నమాట. ఏ పవర్ 0 అంటే 1 ఉంటుంది. అవును కదా! సో, ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. బి ఏమవుతుంది ఇక్కడ? ఇదిగోండి. ఇక్కడ బి పవర్ 0 ఉంటుందా? అవును కదా! సో, ఇక్కడెంతుంది? బి పవర్ 1 ఉందా? సో, ఇది ఏంటి పవరు? 2 ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏం తీసుకున్నారు కదా! సో, దీనిది పవరు డిక్రీజ్ అవుతున్నాయి. ఇంకా బి పవర్స్ ఏమున్నాయి? ఇంక్రీజ్ అవుతున్నాయి. అన్ని ఎక్స్‌ప్రెషన్స్‌లో చూడండి. ఇటు కూడా అంతే. ఇంకా క్యూబిక్ ఉందా? సో, ఇక్కడ చూడండి ఏ క్యూబ్ అని ఉంది. సో, ఎంతుంది ఇండెక్స్ ఇక్కడ? 3 అని వచ్చింది మీకు. అవును కదా! సో, నెక్స్ట్ టర్మ్‌లో ఏ స్క్వేర్ అని ఉంది. నెక్స్ట్ టర్మ్‌కొచ్చాక ఇంకా ఏ అని వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ టర్మ్‌లో ఏ పవర్ ఏముంటుంది? 0 అని ఉంటుంది. అంటే ఏ ఈజ్ డిక్రీజింగ్, బి ఈజ్ ఇంక్రీజింగ్. అవును కదా! ఓకే. సో, ఇది ఒకటి. ఇంకొక అబ్జర్వేషన్ ఏం చేస్తున్నారు? ఇటు చూడండి. ఇక్కడ నేను ఇట్లా రాసాను కదా! సో, ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ 1, 1 అని ఉన్నాయా? అన్ని ఎక్స్‌ప్రెషన్స్‌లో. ఇక్కడ ఎన్ని రాసాను నేను? 7 ఎక్స్‌ప్రెషన్స్ రాసాను కదా! సో, దీంట్లో ఇంకా కోఎఫిషియంట్స్ రాసాను. కోఎఫిషియంట్స్ ఏమున్నాయి? ఫస్ట్‌లి ఇంకా లాస్ట్‌లో 2 ఏమున్నాయి? 1, 1 ఉన్నాయి. అవును కదా! తెలుస్తుందా మీకు? అవునా? ఓకే. సో, ఐ హోప్ మీకు అసిమిలేషన్ అర్థమైంది అనుకుంటా. ఓకే. ఆ! ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉందా మీకు దాని గురించి? స్క్రీన్ కనిపించట్లేదా మీకు? ఓకే. ఓకే. సో, ఇదిగోండి. సో, అక్కడ ఇదిగో నేను ఇంకొకసారి మీకు రాసి చెప్తా ఇక్కడ. సో, నేను ఇండెక్స్ అని రాస్తున్నా ఇక్కడ. సో, ఇక్కడ ఏం రాస్తానంటే కోఎఫిషియంట్స్ అని రాస్తున్నా. ఓకే. సో, ఇన్ షార్ట్‌గా రాస్తాను నేను.
ఓకే. సో, ఇదిగోండి. సో, ఇండెక్స్ 0 ఉంటే మీకు ఎన్ని టర్మ్స్ వచ్చాయి అక్కడ? 1 టర్మ్ వచ్చిందా? ఓకే. సో, పవర్ ఇంకా 1 ఉంది కాబట్టి యెస్. యెస్ స్టూడెంట్స్. ఇట్ ఈస్ ఎ పాస్కల్ ట్రయాంగిల్. యెస్. గుడ్. ఓకే. సో, ఇక్కడ కోఎఫిషియంట్స్ ఎలా వచ్చాయి మీకు? 1 అండ్ 1. స్టార్టింగ్ కోఎఫిషియంట్ 1 ఉంది. ఇంకా నెక్స్ట్‌లో కూడా 1 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకేమైనా ఇండెక్స్ 2 ఉంటే అక్కడేమొచ్చాయి కోఎఫిషియంట్స్? ఇక్కడొచ్చింది 1 అని వచ్చింది కోఎఫిషియంట్. మధ్యలో 2 అని ఉంది. సో, లాస్ట్‌లో ఇంకా 1 అని వచ్చింది. అలాగే మీకు ఇండెక్స్ అక్కడ 3 అని ఉంటే సో, ఇక్కడ ఎంత ఉంటుంది? 1 ఇక్కడ ఎంత ఉంటుంది? 3 ఇక్కడ 3 అలాగే ఇక్కడ 1 అని. సో, ఇది కోఎఫిషియంట్స్ రాస్తున్నాను నేను. మీకు సిమ్యులేషన్ చూపించాను కదా! సో, దాని కోఎఫిషియంట్స్ రాసారు కదా అక్కడ. సేమ్ అట్లాగే నేను కోఎఫిషియంట్స్‌ని రాస్తున్నా ఇక్కడ. ఓకే. సో, 4ది తీసుకుంటా ఇప్పుడు. 4ది తీసుకుంటే 4ది ఎంతొస్తాయి? సో, ఇక్కడ 1 ఉంటుంది ఫస్ట్‌లో. నెక్స్ట్ వచ్చేసి 4 ఉంటుంది. ఇక్కడ 6 ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 4 ఇక్కడ లాస్ట్‌కి 1 అని ఉంటుంది. దీంట్ నుంచి ఏం అబ్జర్వ్ చేస్తున్నాం మేమంటే, సో, ఇదిగోండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ దొరికింది మాకు. ఇది మాకు పవర్ 1 ఉంది. సో, అప్పుడు కోఎఫిషియంట్స్ ఏమున్నాయి? 1 అండ్ 1 అని ఉన్నాయి. ఇది 2 కలిపితే ఈ సెకండ్ ఇండెక్స్ పవర్ 2 అని ఉంటుంది కదా! అప్పుడు మధ్యలో ఏముంటుంది కదా! ఇది 2 యాడ్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ అబ్జర్వేషన్ చేస్తామా ఇలాగే? ఇదిగోండి. సో, ఇదిగో. ఇది 2 నేను యాడ్ చేసుకుంటా. 1, 2 ఎంత వచ్చింది? 3 అని వచ్చింది. ఓకే. నేను అలాగే ఇక్కడ ట్రై చేస్తా. 2 + 1 మళ్ళీ 3 అని వచ్చిందా మీకు? యెస్ కదా! ఓకే. సో, దీంట్లో చూడండి నేను మళ్ళీ ఒక ట్రయాంగిల్ తీసుకుంటా. ఇది ఇంకా మళ్ళీ యాడ్ చేసుకుంటే ఎంతొచ్చింది? 4 అని వచ్చింది. సో, అలాగే ఇది 2 కలిపితే ఎంత? 6. ఇది 2 కలిపితే ఇంకా ఎంత? 4. సో, మీకిక్కడ ట్రయాంగిల్ అన్నీ కనిపిస్తున్నాయి కదా! సో, దీనికేమంటారంటే పాస్కల్ ట్రయాంగిల్. పాస్కల్ ఈజ్ ఎ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్. సో, దీన్ని కనిపెట్టింది బ్లెసే పాస్కల్ అని. సో, దానికనే దీనికేమంటారంటే పాస్కల్ ట్రయాంగిల్స్ ప్యాటర్న్ అంటారు. ఓకేయా? సో, ఇది మీకు తెలిసిందనుకుంటా. ఓకే. సో, దీనికి ఇంకొక పేరుంది. దీనికి ఏమని పిలుస్తారంటే మరు ప్రస్తార్ బై పింగ్లే అంటారు. అంటే ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు. మ్యాథమెటిషియన్ ఉన్నారు. మెరు ప్రస్తార్ అని పిలుస్తారు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి సో, ఐ హోప్ మీకిది అర్థమయింది అనుకుంటా. సో, ట్రయాంగిల్ వచ్చేసింది. ఇక్కడ కోఎఫిషియంట్స్‌ని కలిపితే నెక్స్ట్ రోలో నెక్స్ట్ ఐటెమ్ ఏమొస్తుంది మీకు? ఇది కలిపాక 2 అని వస్తుంది. సో, ఇలాగే ఇది కంటిన్యూ అయిపోతుంది. ఓకే. సో, నేనిప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా మీకు. ఇటు చూడండి. సో, నేనేం ఎగ్జాంపుల్ తీసుకుంటా అంటే 2x + 3y హోల్ టు ది పవర్ 5 అని తీసుకుంటా. సో, ఇది ఏమంటున్నారంటే యూజింగ్ ద పాస్కల్ ట్రయాంగిల్ ఎక్స్పాండ్ అంటున్నారు. సో, పాస్కల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని మేమేం చేయాలి ఇది ఎక్స్పాండ్ చేయాలి. ఓకే. సో, ఇండెక్స్ ఎంతుంది ఇక్కడ? 5 అని ఉంది. సో, దీని ముందు ఏముంటుంది పవరు? 4 అని ఉంటుందా మీకు? అంటే ఇప్పుడు నేను చెప్పానుగా మీకు ట్రయాంగిల్ చూపించాను కదా! సో, ఇక్కడ నేనేం తీసుకుంటా అంటే a + b హోల్ పవర్ 4 దీనిది కోఎఫిషియంట్ రాస్తున్నా నేను. ఏంటి కోఎఫిషియంట్సు? దట్ ఈస్ 1 అని ఉంది ఫస్ట్‌లో. లాస్ట్‌ది నేను రాస్తున్నా. దట్ ఈస్ 1 అని రాస్తున్నా. ఓకే. మధ్యలో ఏముంది? సో, ఇక్కడ ఎంతుంది? 4. ప్రీవియస్‌లో నేను చెప్పాను గదా! సో, దాని నుంచే తీసుకుంటున్నా ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 6 నెక్స్ట్ వచ్చేసి 4. ఓకే. సో, ఇట్లా మీకు కోఎఫిషియంట్స్ ఉన్నాయి. ఓకే. సో, మీకేం చేయాలి ఇది ఎక్స్పాండ్ చేయాలి యూజింగ్ ద పాస్కల్ ట్రయాంగిల్ అంటున్నారు. ఓకే. ఎలా ఎక్స్పాండ్ చేస్తారు? నేను చెప్పానుగా మీకు ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఏముంటుంది? వేరియబుల్ ఏముంటుంది? దానిది పవర్ ఏముంటుంది? ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుందా? ఇది ఫస్ట్‌ది పవర్సు ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? ఎవరైనా చెప్పండి. ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? చెప్పగలరా ఎవరైనా?
దట్ ఈస్ డిక్రీజింగ్. అంటే ఎలా రాస్తామంటే దీన్ని 2x ప్లస్ 3y హోల్ టు ద పవర్ 5 అంటే ఎస్, వెరీ గుడ్ బాయ్స్. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చింది, పవరు 5 అని ఉంది. అంటే మాకు ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది, కోఎఫిషియంట్ 1 ఉంటుంది. నేను రాయట్లా అది. ఓకే, సో పవర్ ఏముంది, 5 అని ఉంది. సో నెక్స్ట్ దీని పవర్ ఏమవుతుంది, 3y టు ది పవర్ 0 అవుతుందా? సో ఎనీథింగ్ టు ది పవర్ 0 అంటే వాల్యూ 1 ఉంటుంది. అందుకనే నేనేమి రాయట్లా, అక్కడ 1 అని వచ్చేసింది. కోఎఫిషియంట్ కూడా 1 అని ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్లో చూడండి, ఇక్కడ ఇది రెండు కలిపితే మీకు కోఎఫిషియంట్ ఏమొస్తుంది, 1 ప్లస్ 4 అంటే ఎంత వచ్చింది, 5 కదా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, 2x పవర్ ఏమైపోతుంది, ఇక్కడ 5 వచ్చింది, నెక్స్ట్లో ఏముంటుంది పవరు 4 అని ఉంటుంది. నెక్స్ట్లో సో నెక్స్ట్ వేరియబుల్ ఏముంది, 3y అని ఉందా. సో దట్ ఈస్ 3y పవర్, y పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అందుకని ఇది పవర్ ఏమైపోతుంది 1 అని అయిపోతుంది. నెక్స్ట్లో చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ కోఎఫిషియంట్ రాసాం మేము, 1 ప్లస్ 4 దట్ ఈస్ 5 అని. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఎంత వస్తుంది, ఎస్ గుడ్, వెరీ గుడ్ బాయ్స్, దట్ ఈస్ 10 అని వస్తుంది కదా. 10 ఇంటూ ఫస్ట్ ఏమొచ్చింది, ఇది 2x పవర్ 5 అయిపోయింది. నెక్స్ట్లో పవర్ ఏమైంది 4 అయింది. ఇప్పుడేమవుతుంది, పవరు 3 అయిపోతుంది. అలాగే ఇంకా 3y పవర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది 2 అని. అవును కదా. సో నెక్స్ట్లో వచ్చేసి కంటిన్యూ చేస్తున్నా, నేను కింద చేస్తున్నా చూడండి. ఓకే, సో ఇది రెండు కలిపి మాకు ఏమొచ్చింది 10 అని వచ్చింది. నెక్స్ట్ కూడా కలపాలి కదా, ఇది కోఎఫిషియంట్ ఎంత వస్తుంది, కోఎఫిషియంట్ మళ్ళీ మీకు 10 అని వస్తుంది. సో ఇప్పుడు 2x పవర్ ఎంత అవుతుంది, ఎస్ వెరీ గుడ్ బాయ్స్. సో ఇక్కడ 5 4 3 అయింది, ఇక్కడ ఏముంటుంది పవరు 2 అని ఉంటుంది. అలాగే y పవర్ ఏమైపోతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా, దట్ ఈస్ 3y పవర్ ఏమవుతుంది 3. ఎస్ వెరీ గుడ్ బాయ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏమొస్తుంది, 4 ప్లస్ 1 అంటే 5 వచ్చిందా, అవును కదా. 5 ఇంకా ఎక్స్ వేరియబుల్ ఏముంది, దట్ ఈస్ 2x పవర్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడికి వచ్చేసి మీకు ఏమైపోతుంది, దట్ ఈస్ 1 అని అయిపోతుంది పవర్. అలాగే 3y ఏమైపోతుంది, 3y పవర్ 4 అని అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ ఇది రెండు కలిపారు. నేను చెప్పాను మీకు స్టార్టింగ్ అండ్ లాస్ట్ కోఎఫిషియంట్స్ ఏముంటాయని, 1 ఉంటాయి అని. ఓకే, సో ఇప్పుడు కలిపాక మీకు ఇక్కడ 5 వచ్చింది, లాస్ట్లో కోఎఫిషియంట్ 1 ఉంటుంది. ఇప్పుడు 2x పవర్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఎనీథింగ్ టు ది పవర్ 0 ఈజ్ 1. సో అందుకే నేను అది రాయట్లా. ఇప్పుడు 3y ఏమైపోతుంది పవరు, ఇక్కడ 4 అయింది, నెక్స్ట్లో ఏమైపోతుంది 5 అయిపోతుంది. అవును కదా, తెలిసిందా మీకు ఇది, ఎస్ వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇది ఏమైనా ఎక్స్పాండ్ చేస్తే ఎలా వస్తుంది ఆన్సర్ అంటే 2x ప్లస్ 3y పవర్ 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 2 పవర్ 5 అంటే ఎంత వస్తుంది, 32 అని వస్తుంది. ఎక్స్ పవర్ ఎంత ఉంది, 5 అని ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అక్కడ మీకు ఏమున్నాయి, 5 ఇంటూ 2 పవర్ 4 ఇంటూ 3 అని ఉంది. అదన్నీ మల్టిప్లై చేసుకుంటే మీకు ఎంత వస్తుంది ఆన్సరు, దట్ ఈస్ 240 ఇంటూ ఎక్స్ టు ది పవర్ 4 ఇంటూ y అని వస్తుంది. నెక్స్ట్ టర్మ్కి వచ్చేసి నెక్స్ట్ టర్మ్ ఇంకా మల్టిప్లై చేసుకుంటే మీకు ఆన్సర్ ఏమొస్తుంది, 720 ఇంటూ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్. ఇటు చూడండి, ఎక్స్ పవర్ 5 ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 3, ఇలాగే ఇక్కడ y పవర్ 0 అంటే 1 ఉంటుంది. దిస్ ఇస్ వై స్క్వేర్. నెక్స్ట్ ఇంకా సాల్వ్ చేసుకుంటే నెక్స్ట్ ఎంత ఆన్సర్ వస్తుంది, దట్ ఈస్ 1080 ఎక్స్ టు ది పవర్ 2 అండ్ దిస్ ఇస్ y క్యూబ్ అని వస్తుంది. నెక్స్ట్లో వచ్చేసి 810 ఎక్స్ ఇంటూ వై పవర్ 4 అని వస్తుంది. అలాగే ఇంకా లాస్ట్ టర్మ్ 3y పవర్ 5. ఎస్ వెరీ గుడ్ ఎంఎస్ఎంఎన్, వెరీ గుడ్.
ఆల్రెడీ రాసేసారు ఎక్స్పాన్షన్. దట్ ఈస్ 243y to the power 5. ఓకే. సో ఇది పాస్కల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకుని మేము ఏం చేసాము, ఇక్కడ ఎక్స్పాన్షన్ చేసాము. అవును కదా, తెలిసిందా ఇప్పుడు ఎలా ఎక్స్పాండ్ చేయాలి అని? ఓకే. సో ఇంకా చూస్తే ఇప్పుడు దీనికే ఇంకా పవర్ నేను రైజ్ చేస్తా. ఎంత రైజ్ చేస్తా అంటే మీకు చెప్తా. 2x ప్లస్ 3y పవర్ ఎంత తీసుకుంటా, 12 అని తీసుకుంటా. ఓకే. సో దీన్ని ఇంకా మీరు ఎక్స్పాండ్ చేయండి అని చెప్తే మీకు దీని ముందు ఏముందో కోఎఫిషియెంట్స్ కావాలి కదా. నేను ఎప్పుడు అక్కడ ఫస్ట్ కోఎఫిషియెంట్ తీసుకుని కోఎఫిషియెంట్ నుంచి నెక్స్ట్ వాల్యూస్ ఏమున్నాయో అది రాసేసా యూజింగ్ ద పాస్కల్ ట్రయాంగిల్. కానీ ఇక్కడ మీకు 12 అంటే 11 ఏమున్నాయి కోఎఫిషియెంట్స్ గుర్తుండాలి కదా. అవును కదా, ఎస్ అవును కదా. అందుకనే కొద్ది డిఫికల్ట్ అయిపోతుంది. దీనికనే ఇంకొక కాన్సెప్ట్ ఒకటి ఇచ్చారు. ఏంటది కాన్సెప్ట్ అంటే అది కాంబినేషన్స్ అంటారు. మేడం ఏంటి మీరు బైనామియల్ థెరం గురించి చెప్తున్నారు, మధ్యలో కాంబినేషన్ ఎట్లా చెప్తున్నారు మీరు అని అనుకోవచ్చు. కాంబినేషన్ ఫార్ములా ఉంది. ఏముంది కాంబినేషన్ ఫార్ములా తెలుసా మీకు? ఎవరైనా చెప్తారా? ఎస్ స్టూడెంట్స్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద కాంబినేషన్స్? ఎవరైనా చెప్పగలరా ఏంటి కాంబినేషన్ ఫార్ములా? ఓకే. సో నేను చెప్తున్నా చూడండి ఎట్లా రాస్తారంటే NCR which is equal to n factorial divided by r factorial into n minus r factorial. సో ఇది మీకు కాంబినేషన్ ఫార్ములా. సో దీనికి ఇంకా కండిషన్ ఉంది, 0 less than or equal to r less than or equal to n అని ఉంటుంది. n విల్ బి అ నాన్ నెగటివ్ ఇంటీజర్ ఉంటుంది. ఓకేయా? సో తెలిసిందా మీకు? ఎస్. ఓకే. సో ఇటు చూడండి. సో ఇప్పుడు నేను మీకు కాంబినేషన్ గురించి చెప్పాను. సో ఎలా కనెక్ట్ అవుతుంది ఇది మాకు ఎక్స్ప్రెషన్లో అంటే చెప్తా చూడండి ఎలా కనెక్ట్ అవుతుంది అని. నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాస్తున్నా ఇండెక్స్, ఇక్కడ కోఎఫిషియెంట్స్ అని రాస్తున్నా. ఓకే. సో ఇండెక్స్ 0 ఉంటే మీకు అక్కడ ఏమొచ్చింది, టర్ము ఎంత వచ్చింది, కోఎఫిషియెంట్ 1 అని వచ్చింది. అవును కదా. ఓకే. సో ఇండెక్స్ 1 ఉంటే మీకు కోఎఫిషియెంట్స్ ఎలా వచ్చినాయి, 1 అండ్ 1 అని వచ్చినాయి. అలాగే 2 ఉంటే ఇంకా మీకేమొస్తుంది, ఫస్ట్లో 1, ఇంకా మధ్యలో 2, లాస్ట్లో 1. ఎస్, వెరీ గుడ్ బాయ్స్. ఓకే. సో అలాగే 3 తీసుకుంటే ఇండెక్స్ 3 తీసుకుంటే 1 ఇక్కడ ఎంత వస్తుంది చెప్తారా ఎవరైనా? 3కి ఎంత వస్తుంది? దిస్ ఈస్ 3 అండ్ దిస్ ఈస్ 3 అండ్ దిస్ ఈస్ 1. ఎస్, వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్. ఓకే. సో ఇదిగో ఇటు చూడండి. సో 0 వచ్చేసింది 1. ఓకే. సో నేను ఇది ఎలా రాస్తానంటే క్యాన్ ఐ రైట్ దిస్ వన్ యాజ్ 0C0? ఇండెక్స్ 0 ఉంది, సో అందుకనే నేను 0C0 అని రాస్తున్నా. 0C0 అంటే వాల్యూ ఎంత ఉంటుంది? దట్ ఈస్ ఈక్వల్ టు 1 కదా. అవును కదా. ఎస్. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఎంత ఉంది, ఇండెక్స్ 1 ఉంది. సో నేను ఇది ఎలా రాస్తానంటే 1C0 విచ్ ఇస్ ఈక్వల్ టు 1 అని రాస్తున్నా. 1C0 అంటే 1 వస్తుందా ఆన్సర్? పెట్టి చూడండి ఫార్ములాలో ఏంటుంది మీకు ఫార్ములా కాంబినేషన్ది, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో n ఈజ్ ఈక్వల్ టు 1 పుట్ అండ్ r ఈజ్ ఈక్వల్ టు యూ షుడ్ పుట్ 0. సో అప్పుడు మీకు ఏమొస్తుంది వాల్యూ 1 అని వస్తుంది. ఓకే. ఎస్. సిమిలర్గా సో నేను ఈ 1 ఈక్వల్ టు ఏం రాస్తానంటే 1C1 అని రాస్తున్నా. దీన్ని 1C1 అంటే 1 అని వస్తుంది అని చెప్తున్నా. ఏంటి మేడం 1C0 1 వస్తుంది, ఇంకా 1C1 1 వస్తుందా అని అడగచ్చు మీరు. ఫార్ములాలో పెట్టి చూడండి ఏంటుంది మీకు ఫార్ములా. దట్ ఈస్ NCR ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో అక్కడ ఏం చేయాలి, n ఈజ్ ఈక్వల్ టు 1 పుట్ చేయండి, r ఈజ్ ఈక్వల్ టు
1 పుట్ చేయండి. సో యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 1. అలాగే సో ఇక్కడికి వద్దాం. ఏంటుంది ఇండెక్స్ 2 అని. ఇది ఎలా రాయొచ్చు? కెన్ ఐ రైట్ దిస్ వన్ యాజ్ 2C0 ఈక్వల్ టు 1 అని. ఇది ఎలా రాస్తానంటే 2C1 ఈక్వల్ టు 1 అని రాస్తున్నా. ఇదిగోండి మీకు కనిపిస్తుందా సరిగ్గా చూడండి. ఓకే సో ఇప్పుడు చూడండి. ఓకే సో 2C1 అంటే 2 వస్తుందా? చూడండి ట్రై చేస్తారా? 2C1 అంటే ఎంత వస్తుంది? సో ఏంటి ఫార్ములా మీకు? 2 ఫ్యాక్టోరియల్, డినామినేటర్లో మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో అక్కడ ఎంత వస్తుంది మీకు ఆన్సరు? 2 వస్తుందా 2C1 అంటే? ఓకే సో ఇలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వస్తుంది? క్యాన్ వి రైట్ దిస్ వన్ యాజ్ 2C2? అవును కదా, ఎస్ కదా. ఆన్సర్ ఎంత వస్తుంది? 1 కదా వస్తుంది. అలాగే ఇక్కడ చెప్తారా? సో ఏంటవుతుంది కోఎఫిషియెంట్స్ అని? ఏంటి వస్తాయి కోఎఫిషియెంట్స్ అని? 0 ఉంది, సో అందుకనే 0C0 కన్సిడర్ చేసుకుందాము. ఇండెక్స్ 1 ఉంది, అందుకనే 1C0 ఫస్ట్ టర్మ్ కోఎఫిషియెంట్, 1C1 వచ్చేసి సెకండ్ టర్మ్ కోఎఫిషియెంట్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ 2 ఉంటే 2C0 అని ఫస్ట్ వస్తుంది. ఎస్ వెరీ గుడ్ బాయ్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 2C1 అని రాస్తాము. దట్ ఆన్సర్ ఈస్ 2 ఉంటుంది. అలాగే లాస్ట్లో 2C2 అని ఉంటుంది. సో ఇప్పటికి వచ్చాక ఎంతుంది ఇండెక్స్ 3 అని ఉంది కదా. సో ఎలా రాస్తారు మీరు? దట్ ఈస్ 3C0. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి? 3C1. నెక్స్ట్ వచ్చేసి 3C2 అండ్ దిస్ ఈస్ 3C3 అని ఉంటుంది. ఎస్ వెరీ గుడ్ బాయ్స్. ఎస్ ఇటు చూడండి. సో ఇక్కడ మేమేం ఇది రాసాం కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈ కోఎఫిషియెంట్ మేము అక్కడ కాంబినేషన్స్ని యూజ్ చేసుకుంటాము. ఓకే అర్థమైందా మీకు ఇప్పుడు ఇది ఎలా రాయాలి అని? కాంబినేషన్స్లో బైనామియల్ థియరంలో ఎలా రాయాలి అని మీకు తెలిసిందా ఇప్పుడు? ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఎక్స్పాన్షన్ తీసుకుంటా. a+b⁴ అని రాస్తున్నా. ఓకే సో దీన్ని ఎక్స్పాన్షన్ చెప్తారా నాకు ఎవరైనా? యూజింగ్ ద బైనామియల్ కోఎఫిషియెంట్స్ కాంబినేషన్స్ని యూజ్ చేసుకుందాం కదా. ఇప్పుడే నేను చెప్పాను కదా మీకు కోఎఫిషియెంట్స్ని ఎలా రాయిదాము అని. ఓకే సో అది యూజ్ చేసుకుని ఓకే ఫస్ట్ వచ్చేసి ఏమొస్తుంది? ఇండెక్స్ 6 అని ఉందా. సో ఎలా రాస్తారు? 6C0 అని రాస్తారా కోఎఫిషియెంట్ని? ఎస్ కదా. నెక్స్ట్ వచ్చేసి a⁴ దట్ ఈజ్ 6. ఎస్ వెరీ గుడ్ బాయ్స్. b⁴0 ఉంటుంది, సో దట్ ఆన్సర్ ఈజ్ 1. సో అందుకే నేను రాయట్లా. నెక్స్ట్ వచ్చేసి 6C1 అని ఉంటుంది. a⁴ ఎంత అయిపోతుంది? 1 తగ్గుతుందా? దట్ ఈస్ 5 ఇంటూ b అని ఉంటుంది. bకి ఇక్కడ పవర్ 0 ఉంది, bకి ఇక్కడ పవర్ 1 వచ్చింది. నెక్స్ట్లో వచ్చేసి 6C2 a⁴ ఎంత అవుతుంది? 4. b⁴2 అయిపోతుంది. ఏమైపోతుంది? డిక్రీజ్ అవుతుంది. b ఏమైపోతుంది? ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 6C3 a⁴ ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ ఎంత వస్తుంది? 3 అండ్ b⁴ ఎంత వస్తుంది? అగైన్ దట్ ఈస్ 3. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 6C4 a² ఇంటూ b⁴3 ఉంది, ఇక్కడ ఎంత వస్తుంది? 4 వస్తుంది. అలాగే 6C5 a⁴1 అని ఉంటుంది. సో నేను అది a అని రాస్తా. ఇది b ఎలా రాస్తాను? b⁴5 అని రాస్తా. ఇంకొక టర్మ్ మిగిలింది. ఏంటి అది టర్ము? ఎస్ MSMN GJC వెరీ గుడ్ రాసేసారు ఎక్స్ప్రెషన్ని. వెరీ గుడ్. ఓకే 6C6 a⁴0 ఉంది. a⁴0 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి b⁴ ఎంత ఉంటుంది? 5 ఉంది, ఇక్కడ ఎంత వస్తుంది? 6 అని వస్తుంది. ఓకే సో ఇలా మేము ఎక్స్పాన్షన్ చేస్తాము యూజింగ్ ద కాంబినేషన్స్.
ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకొక టాపిక్ ఉంది. ఏంటంటే బైనామియల్ థియరం ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఎన్. ఓకే, సో నేను ఇప్పుడు రాశాను కదా మీకు a ప్లస్ బి పవర్ 6 అని. సో ఇన్స్టెడ్ ఆఫ్ 6 ఎన్ ఉంటే ఎలా రాస్తారు? సో అక్కడ ఎక్స్ప్రెషన్ ఏముంది, ఇప్పుడే మేము రాసాము ఏ ప్లస్ బి పవర్ 6 అని. సో అదే నేను ఇక్కడ ఎలా రాస్తానంటే ఎన్ తీసుకుంటా పవర్, దీని పవరు ఎన్ అని తీసుకుంటా. సో అప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? సో దట్ ఈజ్ ఎంత ఉంది ఇండెక్సు ఎన్ సి 0, ఏ పవర్ ఎంత అయిపోతుంది ఎన్ అని అయిపోతుంది. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి బి పవర్ 0 ఉంటుంది, కానీ దట్ ఆన్సర్ ఈస్ 1 రాయట్లా. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి NC1, ఏ పవర్ ఎంత అయిపోతుంది? ఇప్పుడు ఇక్కడ ఎన్ ఉంది, నెక్స్ట్లో ఏమవుతుంది చెప్తారా ఎవరైనా? ఏ పవర్ ఎంత అవుతుంది? ఎన్ అవుతుందా? ఎన్ ప్లస్ 1 అవుతుందా? ఎన్ మైనస్ 1 అవుతుందా? ఎస్, ఎస్, వెరీ గుడ్. దట్ ఈస్ ఎన్ మైనస్ 1. పవర్స్ ఆఫ్ ఏస్ ఆర్ డిక్రీజింగ్. అవును కదా. నెక్స్ట్ బి పవర్ ఏముంటుంది? 1 అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి NC2, ఏ పవర్ ఇక్కడ ఎంత అవుతుంది? ఎన్ మైనస్ 1 ఉంది. నెక్స్ట్కి వచ్చేసి దట్ ఈజ్ ఎన్ ప్లస్ 1 అవుతుందా బాయ్స్? దట్ ఈజ్ ఎన్ మైనస్ 2. ఎస్, డిక్రీజ్ అవుతుంది. ఏ పవర్స్ డిక్రీజ్ అవుతున్నాయి, బి పవర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ బి వచ్చింది, ఇక్కడ ఎంత వస్తుంది? బి స్క్వేర్ అని వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇంకో టర్మ్ రాస్తాను. దట్ ఈజ్ NCn మైనస్ 1, ఏ పవర్ ఏ ఇంటూ బి పవర్ ఎన్ మైనస్ 1 అని రాస్తున్నా. ఇది ఎంత టర్ము చెప్తారా ఎవరైనా? సో ఇలాగే నేను కంటిన్యూస్గా రాసుకుని లాస్ట్లో ఇక్కడ 2 టర్మ్స్ రాస్తున్నాను. ఒకటి ఈ టర్ము, ఇంకొకటి టర్మ్ వచ్చేసి NCn ఇంటూ బి పవర్ ఎన్ అని రాస్తున్నా. ఇది 2 టర్మ్స్ చెప్తారా ఏ టర్మ్స్ అని? ఇది ఫస్ట్ టర్ము, ఇది సెకండ్ టర్ము, ఇది టర్మ్ 3. అలాగే ఇది ఏ టర్ము చెప్తారా ఎవరైనా? ఎస్ స్టూడెంట్స్, చెప్పగలరా ఎవరైనా? nth టర్మ్. ఓకే, ఎనీ మోర్ ఆన్సర్స్? ఓకే, n మైనస్ 1 టర్మ్ అని ఏపీఆర్జేసి చెప్తున్నారు. ఎస్, దట్ ఈస్ ద n మైనస్ 1th టర్మ్. ఓకే, సో ఇది nth టర్మ్. ఓకే, సో ఇది మీకు ప్రూఫ్గా ఉంది, ప్రూఫ్ చెయ్యాలి మీరు. సో ఇది ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మీకు, ఇది ఎక్స్ప్రెషన్ ఇచ్చి ప్రూఫ్ చేయాలి అని అంటున్నారు. సో ప్రూఫ్ ఎలా చేస్తారంటే ఇది ఇక్కడ మీకు ఏదైనా ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉన్నాయి కదా. సో యూజింగ్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్స్, తెలుసు కదా మీకు మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏంటి అని. సో అక్కడ ఏం చేస్తారు మీరు? సో n ఈజ్ ఈక్వల్ టు 1 పుట్ చేస్తారు, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు k పుట్ చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1. అన్ని దగ్గర మీకు ఇది ఎక్స్ప్రెషన్ను సాటిస్ఫై అవుతుందా లేదా అని చెప్తారు. ఓకే, సో అక్కడ ఎక్స్ప్రెషన్స్ మీకు ఏమైనా సాటిస్ఫై అయితే అది మీకు థెరము ప్రూవ్ చేయనట్టు. ఓకే, సో ఈ థెరం వచ్చేసి ఇలా వస్తుంది. సో యూజింగ్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ మీరు అది సాల్వ్ చేస్తారు. ఓకే, సో ఇది ఎక్స్ప్రెషన్ చూసి ఇంకా మేము ఏం చేస్తానంటే, సో ఇన్ జనరల్గా ఎలా రాస్తాము అంటే, సో ఎలా రాయొచ్చు అంటే దట్ ఈస్ ఏ ప్లస్ బి పవర్ ఎన్ ఉంటే, సో ఇది ఎలా రాస్తాము? సమ్మేషన్లో రాస్తున్నాను చూడండి నేను. సో సమ్మేషన్లో ఎట్లా రాస్తానంటే, సమ్మేషన్ ఇక్కడ వచ్చేసి కే తీసుకుంటున్నాను. కే ఇజ్ ఈక్వల్ టు 0 టు n NCK. ఓకే, ఇది ఏమొచ్చింది? ఏ పవర్ n మైనస్ కే ఇంటూ బి పవర్ కే అని రాస్తున్నా నేను. ఓకే, సో ఇది మీకు ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సో దాంట్నే నేను ఇలా రాశాను.
ఓకే. కావాలంటే ఇక్కడ k = 0 పుట్ చేసి చూడండి. సో, k = 0 పుట్ చేస్తే మీకు ఇది ఫస్ట్ టర్మ్ వస్తుంది. సో, నెక్స్ట్ k = 1 పుట్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది. సో, అలాగే మీరు ఇంకా అక్కడ వాల్యూస్ 0-n పుట్ చేస్తే మీకు సేమ్ ఎక్స్‌ప్రెషన్ వస్తుంది. ఓకే. సో, ఇక్కడ ఏమున్నాయి కదా! సో, ఇది మీకు ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. సో, ఇదేంటి ఎక్స్‌ప్రెషను a+b⁴n ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఏముంటుందంటే సో, కొద్ది అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో, దీన్ని ఎక్స్‌ప్రెషన్ చేసి ఇంకా ఏం అబ్జర్వేషన్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది వచ్చింది కదా మీకు NC0, NC1, NC2 సో, దీన్నేమంటారంటే బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటాం. ఏమంటారు? సో, దీస్ ఆల్ ద వాల్యూస్ కాంబినేషన్‌లో ఏమున్నాయి కదా! NC0, NC1, NC2, NCn-1 ఇక్కడేమున్నాయి కదా! సో, దీన్ని ఏమంటారంటే దోస్ ఆర్ కాల్డ్ యాస్ ద బైనామియల్ కోఎఫిషియంట్స్. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ ఏదైనా ఇండెక్స్ n ఉంటే టర్మ్స్ ఎన్ని ఉంటాయి మీకు? n+1 టర్మ్స్ ఉంటాయి. అవును కదా! సో, ఇక్కడ టర్ము n ఉంటే మీకు ఇండెక్సు n ఉంటే టర్మ్స్ ఎన్ని వస్తాయి? n+1. ఎలా మేడం ఎలా అంటున్నారంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పానుగా మీకు a+b² ఫార్ములాకి సో, ఏమొచ్చింది? ఏంటది ఎక్స్‌ప్రెషను? a² + 2ab + b² కదా! సో, ఇక్కడ ఇండెక్స్ ఎంతుంది? 2 ఉంది. కానీ టర్మ్స్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి కదా! అలాగే మీకు ఏదైనా ఎక్స్‌ప్రెషన్స్‌లో n టర్మ్స్ ఉంటే ఇక్కడేమొస్తుంది? మీకు టర్మ్స్ ఇండెక్సు n ఉంటే టర్మ్సు n+1 ఉంటాయి. అలాగే ఇక్కడ a పవర్సు తగ్గుతుంది. b పవర్సు ఇంక్రీజ్ అవుతుంది. ఇదన్నీ మీకు అబ్జర్వేషన్సు. ఓకేయా? తెలిసిందా మీకు? ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తా అంటే ఇక్కడ మీకది ఎక్స్‌ప్రెషన్ ఉంది కదా! a+b⁴n అని. సో, దాంట్లో నేను a x పుట్ చేస్తా. ఇంకా b -y అని పుట్ చేస్తాను. ఓకే. సో, అది ఎక్స్‌ప్రెషన్ ఎలా వస్తుందంటే సో, a ప్లేస్‌లో ఏం పుట్ చేస్తున్నారు? x అని. b ప్లస్ ఉంటుంది. కానీ bకేముంది? -y ఇచ్చారు కాబట్టి ఇది ఎంత అయిపోతుంది? -y⁴n అని అయిపోతుంది. ఓకే. సో, ఎక్స్‌ప్రెషన్ ఏమవుతుంది? ఫస్ట్ ఏమొస్తుంది? NC0 ఓకే. NC0 ఏది చేంజ్ అవ్వదు. అట్లాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి a⁴n ఉందా ఎక్స్‌పాన్షన్‌లో? కానీ ఇక్కడేముంది? x ఉంది. x పవర్ ఎంతుంది? n ఓకే. అది కూడా కరెక్టు. నెక్స్ట్ వచ్చేసి -y⁴0 అంటే మీకు ఆన్సర్ ఆల్రెడీ తెలుసు. యెస్. దట్ ఈస్ లాస్ట్ టర్మ్ ఈజ్ nth టర్మ్. మేడం బట్ లాస్ట్ టర్మ్ ఈజ్ nth టర్మ్. యెస్. అది ఎక్స్‌ప్రెషన్స్‌లో ఎలా ఉంటాయంటే అది మేము క్లియర్‌గా దాంట్లో చెప్పడానికి అవ్వట్లేదు. ఎంత ఉంటాయని. కానీ టర్మ్స్ ఎంత ఉంటాయి? n+1 టర్మ్ ఉంటాయి. ఫిక్స్‌గా మీరు అలా చెప్పడానికి రాదు. అంటే మీకొక ఎక్స్‌ప్రెషన్ వస్తుంది. ఇన్ జనరల్ ఎక్స్‌ప్రెషన్స్ అని. సో, దాంట్లో మీరు చెప్పొచ్చు కరెక్ట్‌గా ఏ టర్ము ఉంటుంది. అంటే ఫస్ట్ టర్మ్ ఏది? సెకండ్ టర్మ్ ఏది? థర్డ్ టర్మ్ ఏది అని. ఓకే. ఓకే. సో, ఇదిగోండి. సో, ఇప్పుడు నేనేం చేశా అంటే ఇక్కడ NC0 x⁴n -y⁴0 దట్ ఆన్సర్ ఈస్ 1 ఉంటుంది. నెక్స్ట్‌కి పోదాం ఇప్పుడు. NC1 వస్తుందా నెక్స్ట్ టర్మ్? x పవర్ ఏమవుతుంది? 1 తగ్గుతుందా? దట్ మీన్స్ n-1 అని వస్తుందా? ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేముంది? b టర్మ్‌లో దట్ వి ఆర్ టేకింగ్ -y. -y ఎంతుంటుంది? 1 అని ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి NC2 x⁴n-2 -y⁴2 అని నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఓకే. సో, ఇలాగే నేను ఇక్కడ లాస్ట్ టర్మ్ ఎంత వస్తుంది అంటే దట్ ఈస్ -1/n ఇంటూ NCn
ఇంటూ వై పవర్ ఎన్ అని వస్తుంది. ఇక్కడ ఎక్స్ పవర్ 0 ఉంటుంది. ఓకే, నేను చెప్పాగా మీకు ఎక్స్ పవరు డిక్రీజ్ అవుతుంది, వై పవరు ఇంక్రీజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ చేసుకోకండి, కింద రాస్తాను చూడండి, ఇంకొంచెం క్లియర్గా రాస్తా. ప్లస్ ఇక్కడ లాస్ట్ టర్మ్ దట్ ఈస్ -1 పవర్ ఎన్ ఎన్సిఎన్ ఇంటూ ఇక్కడ ఎంత వస్తుంది -y పవర్ ఎన్ అని వస్తుంది. ఓకే, సో నేను ఇంకా క్లియర్గా రాస్తే ఇది ఎంత ఉంటుంది NC0 అట్లాగే రాస్తున్నా. ఎక్స్ పవర్ ఏముంది ఎన్ అని ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ పవర్ ఏముంది మీకు 1 ఉంది. ఓకే, సో నెగటివ్ పవర్ 1 ఉంది కాబట్టి ఇక్కడ నెగటివ్ ఎలా వస్తుంది, ఇక్కడ నెగటివ్ ఎట్లా తీసుకుంటారు. సో ఇది ఎలా రాస్తారు NC1 ఎక్స్ పవర్ n-1 ఇంటూ వై అని రాస్తారు. ఈవెన్ పవర్ ఉంటే సో నెగటివ్ని స్క్వేర్ చేసుకుంటే అది పాజిటివ్ అయిపోతుంది. అందుకే ఇక్కడ సైన్ ఏముంటుంది పాజిటివ్ ఉంటుంది. NC2 ఎక్స్ పవర్ n-2 ఇంటూ వై స్క్వేర్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి ఇంకా సో లాస్ట్ టర్మ్ ఏముంటుంది అంటే దట్ ఈస్ లాస్ట్లో వచ్చేసి దట్ ఈస్ -1 పవర్ ఎన్ ఎన్సిఎన్. ఇక్కడ ఇది ఈవెనే కదా, సో అందుకనే ఇది పాజిటివ్ వస్తుంది. ఇక్కడ వాల్యూస్ పుట్ చేసుకుని మీరు చెక్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇదిగోండి. సో ఇప్పుడు వచ్చేసి దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద ఎక్స్ మైనస్ వై పవర్ ఎన్. ఓకే, సో తెలిసింది అనుకుంటా మీకు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామా ఎలా వస్తుంది అని. సో ఎలా ఎక్స్పాండ్ చేయాలి బైనామియల్ థెరమ్స్ది అని. ఓకే, సో ఇటు చూడండి. సో ఇక్కడ ఏమంటున్నారంటే సో ఎక్స్పాండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 డివైడెడ్ బై ఎక్స్ పవర్ 4 వర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటున్నారు. ఓకే, సో -1 పవర్ ఎన్ అంటే నేను చెప్పానుగా మీకు కరెక్ట్గా మాకు తెలీదు అక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటాయి అని. ఇన్ జనరల్గా అలాగే రాస్తాం మేము. ఓకే, దట్ ఈస్ ద ఇన్ జనరల్ టర్మ్, అందుకనే -1 పవర్ ఎన్ అని రాశాను ఎక్స్ప్రెషన్లో. అక్కడ మీరు ఎన్ వాల్యూ పుట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అది ఈవెన్ వస్తుందో ఆడ్ వస్తుందో అని, ఎందుకంటే దట్ ఈస్ ద ఇన్ జనరల్ ఎక్స్పాన్షన్. ఓకే ఓకే, సో ఇదిగోండి. సో ఇక్కడ నేను ఎక్స్పాండ్ చేయాలి ఇది. ఓకే, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 బై ఎక్స్ పవర్ 4 అని. ఇది ఎలా చేస్తారు? సో అగైన్ యూజింగ్ ద సేమ్ ఎక్స్పాన్షన్. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎక్స్పాన్షన్ ఎలా చేస్తారు. ఎక్స్పాన్షన్ దట్ ఈస్ నేను ఇక్కడ కింద రాస్తున్నాను చూడండి. ఏంటి ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుంది, వాట్ ఈస్ ద ఇండెక్స్, ఏంటుంది ఇండెక్స్ 4 అని. ఓకే, 4C0 అని వస్తుందా ఫస్ట్ టర్మ్కి కోఎఫిషియంట్. ఓకే, సో ఇక్కడ ఏముంది ఏ ప్లేస్లో ఏముంది ఎక్స్ స్క్వేర్ అని ఉంది. ఓకే, నేను ఎక్స్ స్క్వేర్ రాస్తా. సో దీనికి పవర్ ఏముంటుంది 4 ఉంటుంది ఇంటూ 3 బై ఎక్స్ పవర్ 0 ఉంటుంది, దానికి ఇంకా వాల్యూ 1 ఉంటుంది. సో నేను అది రాయట్లా. నెక్స్ట్ వచ్చేసి NC1 ఎక్స్ స్క్వేర్ పవర్ ఎంత ఉంటుంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడికి వచ్చాక 3 అయిపోతుంది. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 3 బై ఎక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4C2 ఎక్స్ స్క్వేర్ పవర్, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎంత వస్తుంది స్క్వేర్ అని వస్తుంది. అలాగే 3 బై ఎక్స్కి పవర్ ఎంత ఉంటుంది, అది కింద రాస్తుంది చూడండి, లేకపోతే ఇంకొంచెం 4C2 ఎక్స్ స్క్వేర్ పవర్ 2 అండ్ 3 బై ఎక్స్ పవర్ 2. ఎస్, ఓకే ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 4C2 అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి 4C3 ఎక్స్ స్క్వేర్కి పవర్ ఎంత ఉంటుంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 అని వస్తుంది. సో 1 నేను రాయట్లా, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ అని రాస్తున్నా. ఎస్ బాయ్స్, వెరీ గుడ్ బాయ్స్.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి 3 డివైడెడ్ బై ఎక్స్. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 2 అని ఉంది. ఇక్కడికొచ్చాక ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో లాస్ట్ టర్మ్ వచ్చేసి 4c4 ఎక్స్ స్క్వేర్ పవర్ 0 అని అయిపోతుంది. సో అక్కడ మీకు ఆ టర్మ్ రాదు. నెక్స్ట్ వచ్చేసి వస్తుంది కానీ 1 అయిపోతుంది వాల్యూ. ఓకే. సో ఇది పవర్ ఏమైపోతుంది? 4 అని అవుతుంది. ఓకే. సో ఇలా మీరు ఎక్స్పాన్షన్ ఇంకా చేస్తే ఇంకా హాఫ్ మార్క్స్ వచ్చినట్టే మీకు. ఎస్, 3/x⁴. ఓకే. సో ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా. సో యూజింగ్ ద కాంబినేషన్స్ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ థింగ్స్. మీరు కాంబినేషన్ ఫార్ములా వాడుకుని 4c0, 4c1, 4c2 వాల్యూస్ కనిపెట్టాలి. ఓకేయా. సో కనిపెడితే మీకు ఎలా వస్తుందంటే, ఓకే. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి సో మీకు ఎంత వస్తుంది అక్కడ? 4c0 అంటే 1 వస్తుంది. సో దాంతో మీకు ఎక్స్ ఉంది, దట్ ఈస్ x⁴ అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ సింప్లిఫై చేసేసా. సో చేసుకుని ఇప్పుడు రాస్తున్నాను చూడండి ఎలా వస్తుందంటే, దట్ ఈస్ 4 ఇంటూ x⁴ ఇంటూ 3 డివైడెడ్ బై ఎక్స్ వచ్చేసి దిస్ ఇస్ సెకండ్ టర్మ్. నెక్స్ట్ వచ్చేసి 6 ఇంటూ x⁴ 9 డివైడెడ్ బై x². అలాగే ప్లస్ నెక్స్ట్ వచ్చేసి 4 ఇంటూ x² ఇంటూ 27 డివైడెడ్ బై 3. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సో నాట్ 3, x³ ఇది, సారీ ఇది x³. ఓకే. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 81 డివైడెడ్ బై x⁴ అని. సో ఇలా మీకు ఇది ఎక్స్పాన్షన్ వచ్చింది. ఓకే. సో ఫైనల్గా ఇంకా సాల్వ్ చేసుకుంటే ఎలా అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. చూడండి ఇక్కడ ఇది స్క్వేర్ ఉంది, ఇది క్యూబ్ ఉంది. సో ఇట్లాగే మీరు అక్కడ అన్నీ క్యాన్సిల్ చేసుకుని మల్టిప్లై చేసుకుంటే మీకు ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందంటే, దట్ ఈస్ x⁴ ప్లస్ 12 ఇంటూ x⁴ ప్లస్ 54 ఇంటూ x² ప్లస్ 108 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 81 డివైడెడ్ బై x⁴ అని ఎక్స్పాన్షన్ వస్తుంది. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు చూసారా మీరు ఇలా. అలాగే ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ సిమ్యులేషన్గా చూపిస్తా మీకు. ఇది చూడండి. ఓకే. సో ఇదిగో చూస్తున్నారా, ఇటు చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మీకు ఎక్స్ప్రెషను? 2x ప్లస్ 3⁴ అని ఇచ్చారు. ఓకే. ఫస్ట్ నేనేం చేస్తా అంటే ఇక్కడ 2 ఉన్నాయి కదా. సో 2 అండ్ ఎక్స్ది ఇక్కడ ఫస్ట్ రాసుకున్నా. 2⁴ రాసా. ఇంకా దానికి మల్టిప్లికేషన్ 3 ఉంటుంది కదా. 3 ఎంత ఉంటుంది? 0 కదా ఫస్ట్ టర్మ్లో. సో అందుకనే 2 ఇక్కడ రాసుకున్నాను. ఫస్ట్ టర్మ్ వచ్చేసి 2x, సెకండ్ టర్మ్ వచ్చేసి 3 అని తీసుకున్నా. ఓకే. సో ఇక్కడ ఎక్స్ రావాలి, x⁴ అని ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ రాసింది x4, x³ x² అని. ఓకేయా. సో అందుకనే ఫస్ట్ టర్మ్ వచ్చేసి 2⁴ ఇంటూ 3⁴ ఉంటుంది. సో 2 మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 16 అని వస్తుంది. ఇక్కడ మీకు కాంబినేషన్ ఇది సూపర్ స్క్రిప్ట్లో రావాలి, ఇక్కడ వచ్చింది. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఓవర్ దాట్. సో ఇది 4c4 వాల్యూ. 4c4 వాల్యూ ఎంత? దట్ ఈస్ 1. అలాగే నెక్స్ట్ వచ్చేసి 2³ ఒకటి తగ్గిందా ఇక్కడ పవరు? దట్ ఈస్ 2³ ఇంటూ ఇక్కడ పవర్ ఏమైపోయింది? పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది? 4c1 ఎంత వాల్యూ? దట్ ఈస్ 4 అని. అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 2⁴ నెక్స్ట్ 3⁴. సో ఇది 2 మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 36 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4c2. సో ఇది మీకు ఇలాగా ఒక
టర్మ్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. ఓకే, సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి 16 వచ్చింది కదా, సో 16 ఇక్కడ వచ్చింది, సో దాంతో x⁴ ఉంటుంది. నెక్స్ట్లో వచ్చేసి ఇది 2 ఉన్నాయా మీకు, సో ఇది 2 ఇంకా కలిపి ఇక్కడ చూడండి, సో దిస్ ఇస్ ద సెకండ్ టర్మ్, దట్ ఈస్ 96 ఇంటూ x³ అని. నెక్స్ట్ వచ్చేసి సో ఇలా వచ్చింది మీకు. సో ఐ హోప్ సో దిస్ ఈస్ అండర్స్టూడ్ ఫర్ యూ పీపుల్. ఓకే, సో మీకు ఇప్పుడు బైనామియల్ థియరము అర్థమైపోయింది అనుకుంటా. ఓకేయా? ఓకే స్టూడెంట్స్, ఓకే ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ విద్యాశక్తి. Karthik sir, can we end the session?